లీటర్ పెట్రోల్పై 80 రూపాయలు తగ్గింపు. పాక్ కీలక నిర్ణయం. సో మీరు చూసుకున్నట్లయితే పశ్చిమాసియా ఘర్షణలు పలు దేశాల్లో ఇంధన సంక్షోభానికి దారితీస్తూ ఉన్నాయి. దాంతో ఆయా దేశాలు పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ధరలు పెంచుతూ ఉండడంతో సామాన్యులపై భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ చమురు ధరలు పెంచి విమర్శలు పాలైంది. దాంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను 80 రూపాయలు పాకిస్తానీ రూపాయలు తగ్గిస్తూ రాత్రికి రాత్రే ప్రకటన చేసింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాక్ ఇంధన ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై 43%, హైస్పీడ్ డీజిల్పై 55% పెంపు ప్రకటించింది. దాంతో పెట్రోల్ ధర 453 రూపాయలు పాకిస్తాన్ రూపాయలు పెరిగింది. హెచ్ఎస్డి ధర అయితే మనకి 500 రూపాయలు పెరిగింది. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాత్రి పెట్రోల్పై 80 రూపాయలు తగ్గించారు. అలాగే లీటర్ ఇక నుంచి 388 రూపాయలకి 378 రూపాయలకి తగ్గుతుంది. అయితే కనీసం ఒక నెల రోజుల పాటు ఈ ధరలో ఎలాంటి మార్పు ఉండదు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల్లో పెట్రోల్ ధరల పెరుగుదల కారణం. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే మన పక్క దేశమైన పాకిస్తాన్లోనే పెట్రోల్ ధరలు అయితే భారీగా పెంచారు. ఇప్పుడు మరి మన దేశం కూడా అదే పరిస్థితి అయితే ఉందన్నమాట. అయితే ఏపీ, మన తెలంగాణ దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే చమురు సంస్థలకు సంబంధించి రావాల్సిన ధరలను అయితే తగ్గించిందనమాట. అందువల్ల వారు ప్రభుత్వానికి అయితే కట్టేదైతే తగ్గుతుందన్నమాట, ట్యాక్స్ అనేది. అందువల్ల ప్రభుత్వంకి అయితే లాభం ఉండదు, కానీ సంస్థలకైతే లాభం ఉంటుంది. కాబట్టి ధరలు అయితే పెంచుకొని ఉంటారని చేశారు. పక్క దేశాల్లో ఇంత భారీగా 100-200 చొప్పున లీటర్ల పెట్రోల్ పెరుగుతూ ఉంది. మనకు మాత్రం పెరగకుండా ఉన్నందుకైతే కొంతవరకు ఉపశమనం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.